మలయాళ ఇండస్ట్రీ హేమ కమిటీ రిపోర్ట్ తోటి మళ్ళీ టాలీవుడ్ తెరపైకి కాస్టింగ్ కౌచ్ అనేది రావడం జరిగింది. అసలు అప్పుడు రిపోర్ట్ ఏమైంది, అప్పుడు ఆ రిపోర్ట్లో ఏం పేర్కొన్నారు, ఇలాంటి విషయాల్ని మనం ఒకసారి టీఎఫ్సీసీ ప్రెసిడెంట్ రామకృష్ణ గౌడ్తో మాట్లాడదాము. సరే, అంటే అప్పుడు మీరు శ్రీరెడ్డికి కూడా మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది, అప్పుడు ఉద్యమంలో కూడా మీరు పాల్గొనడం అనేది జరిగింది. సరే, అసలు అప్పుడు ఏమైంది, ఆ రిపోర్ట్ ఏమైంది? V6 ప్రేక్షకులకు నమస్కారం. అప్పుడు కమిటీ వేయడం జరిగింది. అంతే, శ్రీరెడ్డి ఇష్యూ తర్వాతనే కమిటీ వేయడం జరిగింది. వేసిన కమిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అంతా అప్పుడున్న సిఎస్ గారికి ఇచ్చారు. కానీ అది బయటకు ఎక్కడ రాలేదు. ఆ కమిటీలో చాలామంది వేశారు అప్పుడు గవర్నమెంట్. ఆ కమిటీ వచ్చి ఉంటే ఇంకా బాగా తెలిసేది అసలు ఏమి వచ్చిన వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏందనేది బయటకు వస్తే తెలిసేది. కానీ వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చారా ఏందనేది అలా తొక్కిపెట్టారు. ఆ తర్వాత అంటే సైలెన్స్ అయిపోయింది. అప్పుడు ఆమె చేసింది, ఉద్యమం చేసింది శ్రీరెడ్డి. దాని తర్వాత చాలామంది చేశారు. ఛాంబర్ ముందు, అక్కడ మా అసోసియేషన్ ముందు చాలామంది చేశారు. దాని తర్వాత కొంత తగ్గింది. ఆమె ఇక్కడ లేకుండా పోయింది. దాని తర్వాత తగ్గిపోయింది. ఆ తర్వాత దీన్ని ఎవరు గుర్తు చేయలే మళ్ళీ. అంటే దాని మీద ఇప్పుడు కేరళలో అయిన తర్వాత ఇప్పుడు లోకల్గా కూడా అందరూ అంటున్నారు. కాబట్టి సమంత కూడా డిమాండ్ చేస్తూ ఉన్నది ఖచ్చితంగా ఒక కమిటీ మళ్ళీ. అదే అసలు ఏం ఇచ్చారు తర్వాత, లేదంటే ఇప్పుడు కొత్తగా కమిటీ అని వేసి దీని మీద చేయాలి అనేది అడుగుతూ ఉన్నారు వాళ్ళు. తర్వాత ఏంటంటే ఇండస్ట్రీలో మామూలుగా కొందరు సినిమాలు చేసినా చేయకపోయినా చేస్తామని చెప్పి అనేది జరుగుతున్నది మనకు సత్యం. అక్కడక్కడ తెలుస్తుంటుంది, చెప్తుంటారు మాకు కూడా. ఇలాగే అమ్మాయిల్ని చీట్ చేస్తున్నారు, పిలిచి చేస్తారు. అయితే ఇప్పుడు మీరు చెప్పేది అప్కమింగ్ స్టార్స్ గురించి. బట్ ఇండస్ట్రీలోనే ఉన్న పెద్దోళ్ళ దగ్గర నుంచి మీడియం అండ్ స్మాల్ వరకు కూడా ఈ రూమర్ అనేది ఉంది. రూమర్ కాదు, నిజం కొంతవరకు కూడా. సో అంటే ప్రూఫ్స్ లేనప్పటికీ, ఎవరు వచ్చి బయటకు వచ్చి వాళ్ళ మీద చెప్పినప్పటికీ చాలామంది నేమ్స్ అనేవి కూడా చాలామందికి తెలుసు. సో వాళ్ళ నేమ్స్ ఎప్పుడు వస్తాయి బయటికి? అంటే ఇప్పుడు సీనియర్ హీరోయిన్స్ కూడా కొందరు పత్రికలలో కూడా చెప్పారు ఈ మధ్యలో. అంటే వాళ్ళకు ఉన్న గత అనుభవాలను కూడా తీసుకొచ్చి ముందట పెట్టి చెప్పినారు. అంటే కొంత వివక్ష జరుగుతుంది, అది సహజం, జరుగుతుంది అనేది సహజం. అంటే సహజం అని వదిలేయాలంటారా ఏంటి? అసలు సహజం అంటే ఏంటి? వదిలేయాలనేది కాదు నేను చెప్పేది. అంటే వాళ్ళు ఇప్పుడు చాలామంది ప్రెస్ దాకా వచ్చి కూడా చెప్పిండ్రు అని అంటే వాళ్ళు సొంత అనుభవంతో చెప్పిందే కదా. అంటే అలాంటి జరగొద్దు అనేది అందరు కోరుకుంటారు. కాకపోతే ఒక ఇండస్ట్రీ అనే టార్గెట్గా చేసి చూస్తున్నారు అనేది చాలామంది అంటుంటారు. కానీ ఇండస్ట్రీనే కాదు, బయట కూడా జరుగుతున్నాయని చెప్తుంటారు కదా. సార్, యాక్చువల్లీ ఇండస్ట్రీ నుంచి కామెంట్ అనేది వినిపిస్తుంది. ఇండస్ట్రీలోనే కాదు, మీడియా దగ్గర నుంచి మామూలు కంపెనీల వరకు ప్రతి చోట సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, అన్ని చోట్ల ఉంది అంటున్నారు. బట్ ఇండస్ట్రీలో ఎక్కువ ఉన్న మాట వాస్తవం కాదా? ఇండస్ట్రీలో ఉన్నదనే చెప్తుంటారు. 100% ఏంటంటే చాలామంది కొత్త వాళ్ళు ఎక్కువగా మోసపోతారనేది తెలుస్తుంటుంది. అంటే సీనియర్స్ కూడా ఈ మధ్యకాలంలో సీనియర్స్ కూడా మా అనుభవంలో జరిగింది అనేది కూడా చెప్తూ ఉన్నారు. తర్వాత ఏంటంటే అసలు ఈ కమిటీ అనేది 100% రావాలి. అంటే ఎక్కడో ఒక దగ్గర చెక్ పెట్టకపోతే ఇంకా వచ్చే అంత పెద్ద ఎత్తున అప్పుడు ఒక సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి అంత పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఒక కమిటీ అనేది ఫామ్ అయింది. కమిటీ తర్వాత ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ని బీఆర్ఎస్ గవర్నమెంట్ తొక్కుపెట్టింది అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? 100% వాస్తవం కదా. ఇప్పుడు ఒక సిఎస్ చీఫ్ సెక్రటరీకి కమిటీ వాళ్ళు ఇచ్చిన తర్వాత అది బయటకు రాలేదు అంటే దాన్ని నిజంగా కూడా తొక్కిపెట్టినట్టే కదా. కాబట్టి దాన్ని బయటకు ఇప్పటికైనా బయటకు తెస్తే, ఇప్పుడున్న సిఎస్ గారైనా దాన్ని బయటకు తెస్తే ఆ కమిటీ కంపల్సరీగా ఉంటుంది కదా. ఆయన పోయింటారు కానీ వాళ్ళు ఇచ్చింది డెఫినెట్గా ఉన్న సిఎస్ దగ్గర ఉంటుంది. దాన్ని బయట పెడితే అసలు ఏం జరిగింది, ఏం ఆ రిపోర్ట్ అంటే ఏముంది అనేది తెలుస్తుంది బయటకు, ప్రజలకు కూడా తెలియాలి. అంటే అసలు మీకున్న అవగాహన మేరకు ఆ రిపోర్ట్లో ఏముందంటారు? నాకు నిజంగా కూడా తెలియదు, ఎందుకంటే నేను మెంబర్ని కాదు. నేను మెంబర్ అయితే డెఫినెట్గా చెప్పేవాడిని. నేను కాదు. ప్రెసెంట్ మెంబర్స్ కావచ్చు, ఎవరైతే ఆ రోజు కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు, అలాగే ఆ రోజు స్పందించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరి నెంబర్స్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఎందుకంటే నేను చాలా మందికి చేశాను, స్విచ్ ఆఫ్ వస్తున్నాయి, అవుట్ ఆఫ్ స్టేషన్ అంటున్నారు, కొంతమంది అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సో దీన్ని ఎట్లా చూడాలంటారు? అంటే కమిటీ కూడా కుమ్మక్క అయింది అనుకోలే ఏంటి పరిస్థితి? ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది బయట, అంటే వాళ్ళు చీఫ్ సెక్రటరీ గారు బయట పెట్టాలి తేనే బాగుంటుంది అనే దాని మీద చెప్పుకున్నారా ఏందో నాకు తెలియదు. అది
కానీ చెప్పాలి, భయమేముంది, వాళ్ళు ఒక మెంబర్గా ఉన్నప్పుడు వాళ్ళకి తెలిసిన విషయాలు నిజమేంది అబద్ధమేందని తెలిస్తే చెప్పడంలో తప్పలేదు, 100% చెప్పొచ్చు. మరి వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో వాళ్ళకి తెలియాలి అది. కానీ గవర్నమెంట్ అయినా దీన్ని బయటకు తీసుకురావాలి. అందులో ఒకసారి కమిటీ ఒక నిర్ణయానికి వచ్చి, కమిటీ చేసినప్పుడు ఒక నిర్ణయానికి వచ్చి, నిర్ణయాన్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు దాన్ని డెఫినెట్గా ప్రకటించాలి. అసలు గతంలోనే గత ప్రభుత్వమే ప్రకటించాల్సింది, దాన్ని ప్రకటించలేదు. కనీసం ఈ ప్రభుత్వం అన్న ప్రకటించి దీన్ని డెఫినెట్గా సీరియస్గా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అంటే అయితే ఈ కమిటీ ప్రకారంగా చూస్తే కనుక రిపోర్ట్లో ముఖ్యంగా పాత రిపోర్ట్లో ఏముంది అనేది బయట పెట్టాలంటారా, కొత్త కమిటీ వేయాలా? కొంతమంది కొత్త కమిటీ వేయాలి అంటున్నారు, కొంతమంది లేదు ఆ పాత రిపోర్ట్నే బయట పెట్టాలి, ఎందుకంటే అందులో ఇండస్ట్రీ పెద్దల నుంచి నేమ్స్ ఉన్నాయి అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు కమిటీ వేసి చేసిన దాన్ని అయితే ఇమీడియట్ బయటకు వస్తుంది కాబట్టి అది దాన్ని ముందు బయటకు తీసి దానిలో ఏముంది, ఏం జరిగింది అనే దాని మీద యాక్షన్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. ఇప్పుడు మళ్ళీ కమిటీ వేసి దీనికంటే మళ్ళీ లేట్ అవుతుంది, మళ్ళీ ఇంకా టైం పడుతుంది. కాబట్టి ఆల్రెడీ కమిటీ వేసారు, దాన్ని వాళ్ళు ఎంక్వైరీ చేశారు, అన్నీ చేసి రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి దాన్ని ముందుకు తీసుకొచ్చి బయటకు పెడితే ఈజీగా ఉంటుంది. దాని మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం తీసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు మనుషులు మారారు కానీ పోస్టుల్లో ఉంటారు కదా. ఇప్పుడు ఉన్న చీఫ్ సెక్రటరీ గారు చేసుకోవచ్చు డెఫినెట్గా. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అసలు గవర్నమెంట్ దగ్గర రిపోర్ట్ ఉందంటారా? ఇదొకటి కదా, ఎందుకంటే కొంతమంది మినిస్టర్స్ కూడా మనం చూసాం, ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిందో వెంటనే వచ్చి ఆ ఫైల్స్ అన్నీ తీసుకెళ్ళిపోవడం, ఇట్లాంటివి కూడా మనం చూసాం కదా. సో ఈ రిపోర్ట్కి సంబంధించి కూడా దాన్ని మళ్ళీ ఎవరు బయట పెడతారో, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కావచ్చు అని ఆ రిపోర్ట్ని ఏమన్నా పక్కన పెట్టడమో లేకపోతే దాన్ని కాల్ చేయడమో చించేయడం ఏదైనా చేశారంటారా? ఉందంటారా అసలు రిపోర్ట్ అనేది? అంటే 99% ఉంటుందని నేను అనుకుంటా. ఎందుకంటే ఈ ప్రభుత్వం పోకముందే ఆయన పోయాడు, ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఎవరు? సిఎస్ గారు. ఇప్పుడు ఉన్న సిఎస్ గారు గత ప్రభుత్వంలో ఉన్న సిఎస్ గారే. కాబట్టి ఉంటుంది అనేది నేను 100% నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఆమె మారలేదు, ఆమెనే ఉంది సిఎస్ గారు. కాబట్టి తప్పకుండా ఆ రిపోర్ట్ ఉంటుంది అనేది నేను అనుకుంటున్నా. ఆ రిపోర్ట్నే ముందు బయట పెడితే తొందరగా విషయాలు తెలుస్తాయి. వాళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళు ఏమనుకున్నారు, ఏమి ఇచ్చారు రిపోర్టు, దాన్ని తొందరగా బయటకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రిపోర్టును ముందు పెడితే బాగుంటుందని నా డిమాండ్. సో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ అలాగే ఇండస్ట్రీ పెద్దలు వీళ్ళిద్దరూ కలిసి ఈ రిపోర్ట్ ఆపారా, ఓన్లీ బీఆర్ఎస్ అంటారు? అసలు వీళ్ళిద్దరికీ అంత సంబంధాలు ఏంటి? ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దల బీఆర్ఎస్ కాదు. ఇప్పుడు ఒక చీఫ్ సెక్రటరీ అనేవారు, ఆయన అఫీషియల్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆయన వారి దగ్గర ఉన్నప్పుడు ఆయన బయట పెట్టాలి ముందు. లేదండి, ఇప్పుడు సీఎంఓ లేకపోతే మినిస్టర్, అప్పుడు కేటీఆర్ కావచ్చు, ఎవరు ఫోన్ చేసినా సీఎస్ ఆపేస్తారు కదా. ఇప్పుడు పర్మిషన్స్ ఎట్లా ఇచ్చారు మనం చూస్తున్నాం కదా. అంటే అది ఎలా జరిగిందనేది నాకు నిజంగా కూడా ఐడియా లేదు. దాన్ని వాళ్ళు చెప్తా అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు అయితే సహజంగా జరుగుతుంటాయి. ఒక ముఖ్యమంత్రి ఆపాలనుకుంటే ఆపచ్చు, మినిస్టర్ దానికి సంబంధించిన మినిస్టర్ గారు ఆపాలనుకుంటే కూడా ఆపచ్చు. అది ఎలా జరిగిందనేది నాకు ఐడియా లేదు. కాకపోతే ఏంటంటే డెఫినెట్గా ఒక రిపోర్ట్ వాళ్ళే ప్రభుత్వం వేసినప్పుడు, ఒక కమిటీ ఒక నిర్ణయాన్ని తీసుకొచ్చినప్పుడు దాన్ని బయట పెట్టడం వాళ్ళ ధర్మం. ఇప్పుడు ఆ ఉన్న సిఎస్ గారు కూడా ఎందుకు చేయలేదో అర్థం కాదు. ఇప్పుడు ఆ రిపోర్ట్ మాత్రం 100% ఉంటుందని నమ్మకం ఉంటుంది. ఎందుకంటే ఈ మేడమే కాబట్టి ఇప్పుడు సిఎస్ డెఫినెట్గా బయటకు వస్తుందని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పటికే మన దగ్గర ఇష్యూ బయటకు రావడం ఆల్మోస్ట్ ప్రభుత్వం దగ్గర కూడా ఒక ఐడియా అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే మలయాళ ఇండస్ట్రీలో జరగడం, దాంతోపాటు సమంత అలాగే కొంతమంది యాంకర్ ఆర్టిస్టులు వీళ్ళందరూ స్పందిస్తున్నారు కాబట్టి గవర్నమెంట్కి ఇప్పటికే ఇన్ఫర్మేషన్ వెళ్ళుండొచ్చు. మీరు ఒకవేళ ఆ కమిటీని రిపోర్ట్ బయట పెడితే ఎట్లాంటివి ఉంటుంది, ఫర్దర్గా యాక్షన్స్ ఎట్లుంటాయి అంటారు? అసలు అది డెఫినెట్గా బయట పెట్టాలి. దాని మీద ఇప్పుడు నిజంగా ఒకరు తప్పు చేసినట్టు డెఫినెట్గా వాళ్ళకి తగిన శిక్ష జరగాలి. జరిగినప్పుడే దానికి రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది యాంకర్స్ కానీ, హీరోయిన్స్ కానీ, బయట నుంచి వచ్చిన హీరోయిన్స్ కానీ చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు, రకరకాలుగా చెప్తున్నారు. ఇప్పుడు ఒకరేమో వాళ్ళు ఇలా అంటే ఇంకోరు వీళ్ళు ఇలా అని చెప్తుంటారు. కానీ దాని మీద గవర్నమెంట్ ప్రభుత్వం ఒక మంచి డిసిషన్ తీసుకుంటే నిజంగా కూడా బాగుంటుంది. ఇండస్ట్రీలో కూడా అలా ఉండాలని చాలామంది కోరుకుంటారు, ఎక్కువ మంది బాగుండాలని కోరుకుంటారు ఎవరైనా. అది వస్తే మాకు కూడా మంచిది. మాకు కూడా చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. దాంతోపాటు ఇంక ఈ అమ్మాయిలు తీసుకెళ్ళి మాకు డబ్బులు ఇవ్వలేదని కూడా చాలామంది. నేనే మన సాక్షి చౌదరి ఒక హీరోయిన్కి 3.5 lakhs ఇచ్చేది ఉంటే నేను ఇప్పించిన దగ్గరుండి. అంటే ఇవన్నీ కూడా తగ్గితే మంచిది. ఇప్పుడు ఒక అమ్మాయితో మనం
ఆ, సినిమాకు పని చేయించుకొని డబ్బులు ఇవ్వని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మా ఇండస్ట్రీలో. అలాంటివి కూడా ఉండొద్దు. పెద్ద పెద్ద నిర్మాతలు ఉన్నారు అందులో, అలాంటివి కూడా ఉండొద్దు. వాళ్ళను కావాలని హింసించే ధోరణి కూడా ఉంది. చాలామంది అమ్మాయిలు చెప్తున్నారు అది. వాళ్ళు ఏదో ఒక రకంగా పనిచేస్తుంటే వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం, డబ్బులు ఇవ్వకపోవడం, పని సరిగ్గా చెప్పకపోవడం, అంటే ఎక్కువ కాల్ షీట్ పెట్టుకోవడం, ఇట్లా రకరకాలు కూడా ఇబ్బందులు పెడతారని చెప్తుంటారు. అవి కూడా అంటే వాళ్ళు అన్నదానికి ఒప్పుకుంటే ఓకే, ఒప్పుకోకపోతే ఇంకో రకంగా ఇబ్బంది పెడతారు, రకరకాల ఇబ్బందులు చేస్తారని చెప్తుంటారు కదా అమ్మాయిలు. అది అది కరెక్ట్ కాదు కదా. నిజంగా కూడా నువ్వు పని చేయించుకుంటే, నువ్వు డబ్బులు ఎంత ఇస్తున్నావు అంత పని చేయించుకుంటున్నావు ఓకే. వాళ్ళను కావాలని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇంకో రకంగా మాట్లాడుతున్నారని చాలామంది మాట్లాడుతుంటారు. అది కూడా కరెక్ట్ కదా. దాన్ని నేను డెఫినెట్గా ఒక ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ ఖండిస్తా. ఇప్పుడు మేము సినిమా తీసినాం మన దీక్ష, మేము టైం టు టైం 7 o'clock వచ్చిందంటే మళ్ళీ 7 o'clock వెళ్ళిపోయింది అక్కడ. అట్లా నేను ఒక 15 రోజులు చేసాను కంటిన్యూ షెడ్యూల్. మా దానిలో ఉన్న అక్సకాన్ చేసింది దీక్ష మూవీలో. అంటే ఎవరికైనా వాళ్ళకి మనం ఎంత పారితోషికం ఇచ్చినా వాళ్ళ పని ఎంత తీసుకుంటాం అనే సబ్జెక్టే కావాలి మనకు, కానీ ఇంకా అడిషనల్ అవసరం లేదు. ఇండస్ట్రీలో అలాంటి వాళ్ళు చేసే వాళ్ళు కొందరు ఉన్నారు, అది ఉండకపోతే మంచిదని నేను అనుకుంటాను. సో అంటే ఫైనల్లీ ఏం చెప్తారు? 2018లో మొదలైన ఈ ఉద్యమం అప్పట్లో కమిటీ రిపోర్ట్ తోట దానికి ముందు కూడా ఆగిపోయింది. కానీ ఇప్పటికీ కూడా అంత పెద్ద స్థాయిలో ఉద్యమం వచ్చినా కూడా ఎవరిలో ఇంత భయం అనేది కనిపించట్లేదు. ఎవరి పనులు వాళ్ళవే అన్నట్లుగా మళ్ళీ అదే యథా రాజా తదా ప్రజలాగే కొనసాగుతుంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందుకొస్తే ఎట్లుంటుంది అంటారు? డెఫినెట్గా ప్రభుత్వం ముందుకొస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మెయిన్గా కొంత మార్పు శ్రీరెడ్డి తర్వాత కొంత మార్పు వచ్చింది ఇక్కడ ఇండస్ట్రీలో, కానీ అనుకున్నంత కానీ రావాల్సిన అవసరం ఉంది తప్పకుండా. ఈసారి సమంత లాంటి వాళ్ళు, మళ్ళీ సుమ లాంటి యాంకర్లు, చాలామంది హీరోయిన్స్ కూడా చాలామంది మాకు కూడా వచ్చి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ మా డిసిషన్ కరెక్ట్గా తీసుకున్నారని అనుకుంటున్నాను. దానికి ప్రభుత్వం కూడా పూర్తి సహకారం ఉంటే, మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు కానీ అలాగే సీఎం గారు కానీ దీని మీద డెఫినెట్గా యాక్షన్, అంటే ఆ కమిటీ నిర్ణయాన్ని చూసి దాని మీద కరెక్ట్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ కమిటీ నిర్ణయం ఉందా లేదా మాకు కూడా ఐడియా లేదు ఇప్పుడు. దీని మీద మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఒక మంచి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే బాగుంటుంది అనేది నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. అది ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇప్పటికీ కూడా అంత పెద్ద ఉద్యమం జరిగినా ఇప్పటికే చాలా వరకు సఫర్ అవుతున్న సిచ్యువేషన్ లేడీస్ ముఖ్యంగా చూస్తున్నామంటున్నారు. జూనియర్ ఆర్టిస్టుల నుంచి సీనియర్ హీరోయిన్స్ వరకు కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుందని, దీనికి ఏదో ఒక రోజు ఖచ్చితంగా పులి స్టాప్ పడాల్సిన అవసరం ఉందని చెప్పి ఫిల్మ్ మెంబర్స్ అంతా కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాగరాజ్తో లక్ష్మి, వీస్క్ న్యూస్, హైదరాబాద్.